మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివార్లలో కడెం ప్రాజెక్టుకు సంబంధించిన 42వ డిస్ట్రిబ్యూటర్ కాలువకు గండిపడడంతో వృధాగా నీళ్లన్నీ పంట పొలాలకు చేరుతున్నాయి. కోతకొచ్చే దశలో పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు గండిని పూడ్చాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై కంకాలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ నలువైపు నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వాంకిడి తహసీల్దార్ కవితపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు ఫిర్యాదు చేశారు బాధితులు. ధృవీకరణ పత్రాల కోసం 3-4 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఎంఆర్ఓ కవిత తిప్పించుకుంటున్నారని, వెంటనే తమకు ధృవీకరణ పత్రాలు అందేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.